అందరికీ నమస్కారం అండి. మనం ముందు వీడియోలను ఉసిరికాయని పండుమిర్చి పికిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మనం టమాటా పండుమిర్చి పికిల్ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను అరకిలో తీసుకున్నానండి. పండుమిర్చి ఇలాగ శుభ్రంగా పండుమిర్చిని కడిగేసండి. ముచ్చుకులు తీయకుండా మనం కడగాలండి. కడిగేసి దాన్ని శుభ్రంగా ఆరబెట్టి తుడిసాక అప్పుడు మనం ముచ్చుకులు తీసుకుని ఇలా ముక్కలు కోసుకోవాలండి. అరకిలో పండుమిర్చికి కేజీ తీసుకోవాలండి. మనం టమాటాలు కూడా అంతేనండి. శుభ్రంగా కడుక్కుని తుడుచుకున్నాక ఆరేక మనం ఇలా ముక్కలు కోసుకోవాలి. దీనికి 100 గ్రాములు వేసుకోవచ్చు. కావాలంటే ఇంకొక 20 గ్రాములు పెంచుకోవచ్చు అండి. నేను 100 గ్రాములు వేస్తున్నాను అంటే ఇవి నాటు టమాటాలు పుల్లగా ఉంటాయి. 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఉప్పు అంటే ఇంకా మనకి సరిపడిన చాలా పోతే వేసుకోవచ్చు అండి. కొంచెం తగ్గించుకోవడమే మంచిది ఉప్పు. ముందు దీన్ని ఎలా చేయాలంటే ప్రాసెస్ చూపిస్తాను, తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకునండి మూగుడు పెట్టుకుందాం. మూగుడు పెట్టుకుని కొంచెం వేడెక్కేదా మనం ఈ పచ్చళ్ళకి ఎంత మాత్రం తడన్నా తగలకూడదండి. తగిలిందంటే పాడైపోతుంది పచ్చడి. అది చూసుకోండి. ముందు దీనికి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు మెంతులు వేయాలి. ఇది కొంచెం వేగాక అప్పుడు మనం మళ్ళీ ఆవాలు వేద్దాం. జీలకర్ర వేసుకోవచ్చండి. నేనైతే నాకు జీలకర్ర పచ్చట్లో నాకు నచ్చదు, బాగోదు. మీకు కావాలంటే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంచెం దోరగా ఎంచుకుందామండి. మళ్ళీ 2 స్పూన్లు మనం ఆవాలు వేసుకుందామండి. వేడికే ఎగిపోతాయండి ఆవాలు. కట్టేస్తాను, వేడికే ఎగిపోతాను. ఇవి మన చల్లారైతే మిక్సీ పట్టుకోవాలి. మెంతులు అవి వేయించుకున్నాం కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు మనం మగ్గ పెట్టుకుందాం. నేను అరకిలోకి ఈ పచ్చడికే నేను 1/4 కిలో పప్పు నూనె వేసుకోవచ్చు. మనం వేరుశనగ నూనె పోసుకోవచ్చండి. నేను పప్పు నూనె తీసుకున్నాను. ఆయిల్ అన్నది మనం చూసి వేసుకుందామండి. చాలకపోతే అప్పుడు మళ్ళీ కాసి చల్లారేపు పోసుకుందాం. ఇప్పుడు మనకు వస్తానికి నేను 1/4 కిలో తీసుకున్నాను. ఈ టమాటా ముక్కలు వేస్తాయి కదా, అంతా పోయినా సరిపోతాయి. టమాటా ముక్కలు వేసేసుకుందాం. మనకు మగ్గాలి. కొంచెం మగ్గాక అప్పుడు మనం చింతపండు ఉప్పు కూడా వేసేసి మగ్గ పెడదాం. మూత పెడదామండి. మీడియంలోనే మీరు మగ్గ పెట్టుకోండి. హైలేవు కాదండి, మళ్ళీ పచ్చి ఉండిపోద్ది. మనం మీడియంలో పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి. ఈలోగా మనకి ఈ టమాటాలు మగ్గుతూ ఉంటాయండి. ఈ పండుమిర్చి మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, మనం కళ్ళుప్పు తీసుకుని ఇందులో సగం వేస్తాను, అందులో సగం వేస్తానండి. ఈ నలగలు కదా. ఇలా మిక్సీ పెట్టాను. ఇలా ఆడుకోవాలండి. ఇది ఇలా ఆడుకుని మనం ఈ పండుమిర్చి మెత్తగా కట్ట ఉండండి. అలాంటి కాయలు ఏ కూడా తీసేయాలండి. మనం గట్టిగా ఉన్న కాయే తీసుకోవాలి. లేదా మెత్తగా ఉన్నది మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. కొంచెం మగ్గినాయండి. వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి. ఇప్పుడు చింతపండు వేసేద్దాం. మీరు 1/2 కిలో టమాటాలు తీసుకున్నారనుకోండి, 1/4 కిలో పండుమిర్చి సరిపోతుంది. మిగతా ఉప్పు కూడా ఇందులో వేసేస్తాను. ఇలా మగ్గుతుంది. మళ్ళీ మూత పెట్టేస్తాను. చూద్దామండి. ఇలా మగ్గాలి, ఇంకా మగ్గాలండి. ఈ వాటర్ అదంతా కూడా మనకి గుజ్జుగా అయిపోవాలి. టైంలో ఇంక మూత పెట్టద్దండి. మనం మళ్ళీ ఆవిరి వాటర్ తీసేది ఇలాగే మగ్గనిద్దాం.
ఇలా మగ్గాలండి. ఇది మనం పోసిన ఆయిల్ చూసారా, నూనె పైకి వస్తుంది. ఇలా దగ్గరికి అయితే మనకి బాగా మగ్గితే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా మగ్గేకండి మనం చల్లారేక మళ్ళీ మిక్సీ పట్టాలండి దీన్ని. ఇది అయిపోయిందండి. ఇది మనకి ఇలా మగ్గాలి, దగ్గరికంతా రావాలండి ఇలా గుజ్జులాగా. కట్టేసుకుందామండి. చల్లారాలి. ఇది చల్లారాక మనం మిక్సీ పట్టాలండి, వేడిది పట్టకూడదు. మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తాను. చల్లారాక మిక్సీ పడదాం. ఇది మనకి కొంచెం వేడి తగ్గుతుందండి, బాగా చల్లారాలి. ఇలా మనం తాలింపు వేసుకుందామండి. మనం మొత్తం ఏంది చల్లారాక మనం కలుపుకోవాలండి పచ్చడి. 1/2 కిలో తీసుకున్నాను అన్నాను కదండి, కేజీ టమాటాలకే. ఈ 1/2 కిలోకి నేను పోసేస్తున్నాను. చాలకపోతే అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ పోసుకుంటాను చూసండి. 1 స్పూన్ ఆవాలు, మెంతులండి, 1 స్పూన్ మినప్పప్పు, శనగపప్పు 1 స్పూను, జీలకర్ర కొంచెం వేద్దాం తాలింపులో. నేను 1/2 కిలో ఆయిల్ పోస్తానండి. అందులో కొంచెం పోసాను, అందులో కొంచెం అన్నది పోస్తాను. ఇది గాను నూనె అండి, ఇది పప్పు నూనె, అంతగా మెరగొస్తుంది పైకి. ఏదైతే కనపడదు. ఎల్లుల్లిపాయలండి, నేను 2 రేకలు తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకుంటున్నాను. చిన్న పొట్టు వేసుకోవచ్చు, పొట్టు తీసి వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అది వేగాలి, బాగా వేగితే పైకి వచ్చేసుకుంటున్నాను కదా. ఇది ఇలా వేగినాయండి, ఇలా వేగాలి దోరగా. ఇప్పుడు మన ఎండుమిరగాయలను కరివేపాకు వేసేద్దామండి, ఆ వేడికి వేగిపోతే. దూరంగా పెట్టేస్తున్నాం. ఈ టైంలో కొంచెం ఇంగు వేద్దామండి, బాగుంటుంది. కొంచెం ఇష్టముంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి మనకు అన్నీ చల్లారాలండి, ఇదే చల్లారాలి, అది చల్లారే. అప్పుడు మిక్సీ బట్టి మళ్ళీని ఇందులో కలుపుకోవాలి. వేడి తగ్గిందండి, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ఇది కలిపి మనం మళ్ళీ మిక్సీ పడదామండి మెత్తగాను. ఇలా ఆడుకోవాలి, 2 కలిపి ఇలా మెత్తగా ఆడుకోవాలి. ఇదే విధంగా మిగతాది కూడా ఆడేసుకుంటాం. అంతేనండి. పిండి వేసుకున్నాం అందులో. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు కచ్చగిచ్చి ఆడేద్దామండి.
ఇలా కలిపేసుకుందాం. తర్వాత తాలింపు ఆయిల్ ఉంది కదండి, చల్లగాక ఇందులో కలిపేద్దాం. ఇది మనకి ఊరి కొలది బాగుంటుందండి పచ్చడి. 2 రోజులు పోయి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆయిల్ చల్లారని చూడండి. ఈ తాలింపు వేడి తగ్గిపోయిందండి. మనం పచ్చడిలో వేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. ఇక ఆయిల్ ఇలా కనపడదు కానీ లాగేసుకుంటుంది, కలిపేటప్పటికి ఉండదు. మనం కేజీ టమాటాలకే 1 కిలో పండుమిర్చికి 1/4 కిలో ఆయిల్ వేసానండి. సరిపోద్ది. ఒకవేళ సాలకపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకుని చల్లారే కలుపుకోవచ్చండి కావాలి. 100 గ్రాములు వేసాను కదండి నేను కల్లుప్పు. నాకు సాలలేదు, మళ్ళీ కొంచెం వేసాను. సాల్ట్ అన్నది మీరు చూసుకుని వేసుకోండి. అంటే పచ్చళ్ళలో కొంచెం పడుతుంది సాల్ట్, లేకపోతే మళ్ళీ పచ్చళ్ళు పాడైపోతాయి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అండి 6 నెలలని మనకి ఏం కాదు. గాజు చేసేలా తీసేసుకుందాం అండి. అలాగా చూస్తేనే అర్థమవుతుందండి. మధ్యలో ఆపిస్తే మళ్ళీ నేను ఆ ప్రాసెస్ అన్నది మీకు అర్థం కాదు. వీడియో మొత్తం చూడండి. ఇవి నిన్న సాయంకాలం 6ంటికి తెచ్చా మార్కెట్ నుంచి అండి. ఇంకా మా అబ్బాయి ఇంటి దగ్గర లేడు కదా, ఆఫీస్కి వెళ్ళాడు కదా అని. ఇప్పుడు టైం ఎంత అయింది అని 10:30 అయింది. ఇప్పుడు మొదలెట్టాం మనం 9:15కి మొదలెట్టామండి. 9ంటికి మొదలు పెట్టాం. ఈ మా అబ్బాయి వచ్చేటప్పుడు నేను అన్నీ కడిగేసుకుని శుభ్రంగా ఎన్ని ఆరబెట్టి కోసుకుని ఉంచుకున్నాను కడిగా. ఈ నైట్ చేస్తున్నాం. ఇది వీడియో కోసం ఇప్పుడు చేసాను. అది నేను మధ్యాహ్నం పెట్టేసుకుందాం అనుకున్నా. వీడియో తీస్తాను అన్నాడు కదా, నాగే ఈ టైం పట్టింది అండి. వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కింద అదే చేతితో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తాళముంజులు చాలా బాగా రీచ్ అయింది. నాకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. పచ్చడి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మనం చేసుకుంటే 6 నెలల పాటు చక్కగా తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కలర్ పోదు, తెల్లది బాగుంటుంది. మనం ఎంత వాడుకుంటున్నాం కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అంటే బాగుంటుందండి. 6 నెలలని పాడవు. నాకు కేజీకి ఇంత పచ్చడి అయిందండి. ఇది బాటిల్లో వస్తుంది. బయట పెట్టేస్తాను, మేము వాడుకుంటాకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండి. వీడియో మీకు నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ చెప్పిన విధానం కానీ, వీడియో క్వాలిటీ కానీ, తీసిన విధానం కానీ ఏది నచ్చినా సబ్స్క్రైబ్ ఆర్ లైక్ అన్న కొట్టుకోండి కనీసం. ఇంకేమన్నా చెప్తావా? చాలా కష్టపడి తీస్తున్నాడు. పక్కనేమో వర్క్ చేసుకుంటున్నాడు, పక్కన తీసి మళ్ళీ ఎడిటింగ్ అది సపోర్ట్ చేయండి. ఓకే అండి. సో తెలుసుగా, కొట్టేసేయండి సబ్స్క్రైబ్. ఓకే, వీడియో ఇంతటితో సమాప్తం. టాటా, బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.